ఈ అన్యాయాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఆయన మీద సో ఉంది. సమగ్రత గురించి కేవలం మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇక్కడ కాంగ్రెస్ లో ఒక రాజ్యసభ అభ్యర్థికి జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడరని అడుగుతున్నారు వెంకటేశ్వర గారు, రావుల గారు. రిషి గారు, ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగిందంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏం జరిగిందనేది చూడాలి. అంతేగాని ఇప్పుడు అక్కడ రిజెక్ట్ చేసింది, ఒక నామినేషన్ రిజెక్ట్ చేసినప్పుడు దాంట్లో నిజంగా ఇల్లీగాలిటీ ఉందా, లీగల్ గా ఉంటే ఇల్లీగల్ చేశారనేది చూడకుండా వెంటనే ఎట్లా రెస్పాండ్ అవుతాం? నేను చేశారు, సుప్రీంకోర్టు కూడా వెళుతున్నారు అనుకుంటా. లీగల్ రైట్ చేయొచ్చు, లీగల్ ఫైట్ ఉంది కదా, చేయొచ్చు కదా. ఇప్పుడు నిజంగా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మాట్లాడతాం. అది ఎవరిని దాన్ని దాంట్లో ఎవరి గురించి కూడా ఇదే ఉండదు. ఓకే, అది ఇప్పుడు మళ్ళీ అది మెయిన్ ఇష్యూ అయిపోతుంది. అది కాదు, నాకు ఒకటి చెప్పండి వెంకటేశ్వర గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటూనే పార్టీ డిసైడ్ అయిందా ఇప్పటికే తెలంగాణలో, కర్ణాటక, తమిళనాడులో, అంటే ఒక జాతీయ స్థాయిలో ముందుగా దక్షిణాదిన పార్టీ పెనిట్రేట్ అవ్వడము, రాజకీయాలు చేయడము, అలాగే బీజేపీ డైరెక్షన్ అనడానికి కూడా సమాధానం ఏంటి? ఇప్పుడు ఇది మేము ఎన్డీఏలో కలిసిన దగ్గర నుంచి అంటానున్నారు, ఒక భాగస్వామిగా కొన్ని పార్టీలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడినప్పుడు జనరల్ గా పెద్ద పార్టీలు అతని పెద్ద నాయకుల దగ్గర నుంచే వాళ్ళు చెప్పింది వింటున్నారనేది సహజంగా వచ్చే మాటలు అవి. అంతేకాని ఎవరి పార్టీ యొక్క రూల్స్ కానీ లేదంటే ఎవరి పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. మా పార్టీ సిద్ధాంతం మేము ఫాలో అవుతాం. అంతేగాని అంత మాత్రం ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి, బీజేపీ పెద్ద పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎటు అడమంటే అటు వెళ్తారు, ఉంచోమంటున్నారు, కూర్చోమంటే కూర్చుంటారు అంటే ఎట్లా హౌ ఇట్ ఈస్ అనటానికి ఏముంది? రాజకీయ ఆక్షేపణ, అది జస్ట్ రాజకీయ ఆక్షేపణ. మేమైతే పట్టించుకోదలుచుకోలేదు. మేమైతే మా సిద్ధాంతం ఏంటి, మా పార్టీ పెట్టినప్పుడు మేము ఏ భావజాలంతో పార్టీ పెట్టాం, ఏ సిద్ధాంతాలు మేము రూపొందించుకున్నాం, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తాం చెప్తే సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మేము అడిగాం. మా సిద్ధాంతాలకు అనుగుణంగానే మేము వెళ్తున్నాం. ఇవాళ దేశ సమగ్రతను కాపాడుకుంటూ చేయాలనేది మా సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం. అప్పుడు 2012 పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగే ప్రయాణంలో ఉందా కనీసం జనసేన? మేబీ కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి ఉన్న వాళ్ళమే, అక్కడ అభిమానులు ఉన్నారు ఆయనకి. ఇవాళ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, అక్కడ ఉన్నవాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ కూడా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళే. ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టలేదు, లేదంటే ఆంధ్ర ఎవరైతే ఆంధ్ర అంటారో ఆంధ్ర వాళ్ళు ఎవరు కాదు. అక్కడ లీడర్స్ అందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన లీడర్సే, వాళ్ళు ఏర్పాటు చేసిందే. అంతేగాని ఇక్కడి నుంచి మేము అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాల, అది ఒకసారి వీళ్ళందరూ తెలుసుకోవాలి. సరే, ఇందాక మనం విట్ల గారు మాట్లాడుతూ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ నేను ఏమంటానంటే, ఒక పదం మనం మాట్లాడిన దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పచ్చు. ఇక్కడ కూడా ఇందాక వాళ్ళు ముందు మాట్లాడారా మేము ముందు మాట్లాడారని చూస్తే ఒకసారి చూడమనండి. పొన్నం ప్రభాకర్ గారు కానీ, అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ, అనిరుద్ధ్ రెడ్డి గారు మరీ నీచంగా మాట్లాడారు. అనిరుద్ధ్ రెడ్డి అయితే ఇప్పుడే కాదు, ఆయన ప్రతి అంశంలోనూ మాట్లాడతాడు. ఆయన ఎమ్మెల్యే సంబంధం లేకుండా మాట్లాడు. హౌ ఇట్ ఈస్ అంటే మేము అంత చేతకంతానమా? ఎట్లా మాట్లాడతారు? వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కదా. నువ్వు ఒక బీయింగ్ ఎమ్మెల్యే, నువ్వేమి సామాన్య పౌరుడు కాదు. ఎమ్మెల్యేగా ఉండి ఇష్టానుసారంగా మాట్లాడావు. ఇష్టానుసారంగా మాట్లాడింది మీరు రెచ్చగొట్టారు. నేనేమంటానంటే, ఇందాక విట్ల గారు చెప్పినట్లుగా, ఎస్, మాకు సభ జరిగితే సభలో ఖచ్చితంగా మేము తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించే మాట్లాడేవాళ్ళం. కానీ అక్కడ అవకాశం ఇవ్వలేదు కాబట్టి అది కాదు స్పీచ్, అసలు అది కాదు. తెలంగాణ సభ జరిగితే సభలో మేము ఖచ్చితంగా అక్కడ తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడేవాళ్ళం. గత ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడేవాళ్ళము. అది ఆ స్పీచ్ వేరు, ఆ స్పీచ్ బయటకు రాలేదు కదా అసలు. నేను అంటుంది అది. సో ఎక్కడా కూడా మేము ఎప్పుడూ కూడా ఒకటే వీళ్ళు గుర్తు. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నివాసం ఉంటుంటే అని ఎట్లా మీరు ఇది చేస్తారు? అని ఎట్లా వేరే రకంగా ఆలోచిస్తారు? అట్లా కదా రిషి గారు, ఇష్టమని కదా నేను అంటుంది. అప్పుడు నుంచి ముడి ఉన్నటువంటి బంధం అట్లా ఉంది కదా ఇవాళ. విఠల్ గారు, ఇవాళ ఇంకోటి విఠల్ గారు, డిలిమిటేషన్ మీద చర్చ మళ్ళీ మొదలవుతోంది. నేను పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఒక విషయం కొంత ఒప్పుకుంటూనే, అంటే ఈ జనాభా ఆ లెక్కల ప్రకారం జరిగితే కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ అమిత్ షా ఆల్రెడీ చెప్పారు కదా, ఏది 50% బ్లాంకెట్గా అందరికీ తామాషాలో పెరుగుతుంది అనేది.